సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Thank you.
మనం మనం యాకోబు యొక్క జీవిత విధానాన్ని కొద్దిగా ధ్యానించాం. యాకోబు కట్టిన ప్రార్థన బలిపీఠం అనేది తన హృదయాంతరంగాన్ని ప్రభు సన్నిధిలో ఇప్పి చెప్పుకోవడంలో అది ప్రార్థన బలిపీఠం. ఆ ప్రార్థన బలిపీఠం అనేది హృదయంలో నుంచి వచ్చే కన్నీరే కానివ్వండి, హృదయంలో నుంచి వచ్చే దుఃఖమే కానివ్వండి, వేదనే కానివ్వండి, తన పతనమైన జీవితమే కానివ్వండి, అక్కడ కన్నీళ్ళలో ఒక బలిపీఠాన్ని కట్టగలిగాడు యాకోబు అన్నమాట అర్థం. ఆ ప్రార్థనా బలిపీఠంలో దేవుడు ఎన్నో సత్యాలు యాకోబుకు తెలియపరచబడ్డాయి అన్నమాట అర్థం. రూపాంతర అనుభవం అనే విషయం గురించి 2 పాయింట్స్ గురించి చెప్పాను. మొట్టమొదటి ఏంటంటే ఆదికాండంలో వెలుగులో రూపాంతర అనుభవం గురించి చెప్పాను. అది రెండవదిగా దేవుని యొక్క స్థానాలు ఒక హృదయంలో దీని దైవత్వం కానీ, దీని పరిశుద్ధత కానీ, దేవుని యొక్క పరిశుద్ధత అనేది ఒక చులకనగా ఎంచుకునే భావం కాదు. యేషయా 6వ అధ్యాయంలో తన పరిశుద్ధ సన్నిధి నిలబడినప్పుడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు, ఒక ప్రవక్తగా పిలువబడిన వ్యక్తి, ఒక యాజకుడిగా పిలువబడిన వ్యక్తి ప్రార్థన అనుభవాల్లో వారి యొక్క జీవిత విధానం, వారి పరిశుద్ధమైన జీవితం అక్కడ దొర్లించబడి అతి పరిశుద్ధమైన స్థానాలు ఆత్మకు లభిస్తాయండి. అతి పరిశుద్ధమైన స్థానాలు ఆత్మకు లభిస్తాయి. అది మహిమాయుక్తమైనవి. ఆ స్థానాలు దేవుని యొక్క శక్తితో నిలబడినటువంటివి. ఆ స్థానాలు అవి ఆత్మకు లభిస్తేనే దేవుని సన్నిధిలో అవి నిలబడగలవు. ఇటువంటి విషయాలు ఇప్పుడు బోధిస్తే మీరేమనుకోవద్దు, ఎవరికి ఎవరు అర్థం కాదు, కొంతమంది మాత్రమే అర్థం కాదు. నేను అతీతమైనవి మీ మధ్యలో నేను చెప్పడం లేదు, కానీ నేను ఆత్మలు గ్రహించిన విషయాలు మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను అవశ్యకంతే. తర్వాత యాకోబు యొక్క ప్రార్థన అనేది ప్రపంచంలో దేవుని యొక్క యెరూషలేములో ఆయన సింహాసనం అక్కడ కట్టబడటానికి మూలమైందండి. శిలువ సింహాసనం కట్టబడింది. తర్వాత మహిమాయుక్తమైన సింహాసనం కట్టబడుతుంది. దావీదుగా సత్యం తెలుసు, ప్రవక్తగా సత్యం తెలుసు. సీయోలలో రారాజు మరణ సింహాసనాన్ని ఆశీనుడై ఉంటాడని సత్యం ఆ పూర్వముందు ప్రవక్తలు కూడా బాగా తెలుసు సత్యాలని కూడా తండ్రి. తర్వాత ఇది ఈ 3వ రూపాంతరం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. 3వ రూపాంతరం అనేది ఇది కూడా రూపాంతర అనుభవం. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను. దాని ముందు యేసేపుని ప్రేమించడం అనేది ఏంటంటే, యేసేపుని ప్రేమించడం అనేది ఎంతకంత యేసేపుని ప్రేమించాడో అనేది తర్వాత ఆలోచన చెప్తాను. కానీ మొట్టమొదటిగా రాహేలు మొట్టమొదటిగా చూసిన ఆ యొక్క కన్యకను మొట్టమొదటి చూపులోనే ప్రేమించాడండి. కానీ తను అక్కడెక్కడ తప్పిదించలేదు. కానీ తను మొట్టమొదట లేయానిచ్చాడు తనకి. మళ్ళీ రాహేల కోసం ఇంకో 7 సంవత్సరాలు దగ్గర 14 సంవత్సరాలు కొలువు చేశాడు. దాస్యత్వం వహించాడు రాహేల కోసం. మొట్టమొదటి రాహేల కోసం చేశాడు 7 సంవత్సరాలు. ఇవ్వనందున మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ని సంపాదించుకున్నాడండి. దాని తర్వాత యేసేపులో ఉన్న ఉన్నతమైన గుణగణాలు, చాలా మంచి గుణగణాలు, నీతి, పరిశుద్ధత, ప్రేమ అనేది చాలా ఉన్నతమైన గుణగణాలు. యవనస్తులు ఎవరు నూరు పోసారండి ఆ గుణగణాలు. ఆ బాల్యంలో బిల్హా కుమారులు యొక్క చెడుతనాన్ని తండ్రి చెప్పేవాడు, ఇంత చెడు పని చేస్తున్నారని. ఎవరు చెప్పారండి అతనికి? 17 సంవత్సరాల వయసులో పొద్దుగడింటి నుంచి పారిపోయాడండి. ఎవరు చెప్పారండి పరిశుద్ధతను గురించి? అది క్రీస్తు యొక్క రక్తంలో, హృదయానికి రక్షణలో, ఆ పరిశుద్ధ రక్తంలో ఆ క్వాలిటీస్ ఆత్మ పొందుతాయండి. అది లేని హృదయం దేవుని పరిశుద్ధతలో పొందలేని హృదయం, పరిశుద్ధ స్థానాల్లోనికి ఆత్మ వెళ్ళదనే విషయం మీతో మాట్లాడుతున్నాను. అటువంటి స్థానంలో నిలబడిన వారిని వారు ఇతరులు వారి యొక్క దృష్టితో చూస్తారండి. వాళ్ళు చెడు దృష్టితో ఆలోచించి నేరం మోపడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి ఉన్నతమైన స్థానాన్ని గుర్తించలేనటువంటి నేటి స్థానాలు చాలా భయంకరమైనటువంటివి. అటువంటివి ఉన్నతమైన గుణగణాలు కలిగిన వ్యక్తి జీవితం దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతుంది. అటు వారి జీవితాన్ని తృణీకరించి వాళ్ళ నేరస్తులుగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం యొక్క సాక్షిస్తుంది అన్నమాట. వాళ్ళ హృదయం యొక్క మనస్సాక్షి వారి జీవిత విధానమే సాక్షిస్తూ ఉందన్నమాట అర్థం. తర్వాత యేసేపులో గుణగణాలు ఏంటంటే నీతి కానీ, పరిశుద్ధత కానీ, ప్రేమ కానీ, క్షమాపణ కానీ, ఇవన్నీ కూడా దైవత్వానికి సంబంధించినవి. అతని భూమి మీద నా కుమారుని సువాసన, యెహోవా సువాసన, దీవించిన చేని సువాసన, దానిలో ఈ గుణగణాలు ఫలించాలండి. ఈ భూమిలో ఈ గుణగణాలు దాచిపెట్టబడి ఉంటాయి, ఈ గుణగణాలు విత్తబడి ఉంటాయి. ఆ భూమిలో ఆ పంట నా కుమారుని సువాసన, యెహోవా దేవుని సువాసన, క్రీస్తు యేసు యొక్క సువాసన, క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు ఆ హృదయంలో ప్రకాశిస్తూ వచ్చాయండి.
తర్వాత విశ్వాస జీవితంలో ఈ కనుక లేకపోతే ఆ వ్యక్తి ముందుకెళ్ళడానికి సాధ్యపరచబడదండి. ఆ వ్యక్తి ముందుకెళ్ళడానికి సాధ్యపరచబడదనే విషయాన్ని ఈ మధ్యలో నేను మీతో మాట్లాడుకుంటున్నాను. విశ్వాస జీవితం అనేది పట్టు పానుపుల మీద నడిచేది కాదండి. పట్టు పానుపుల మీద నడిచేది కాదు. పట్టు పానుపుల మీద విశ్వాస జీవితం అనేది శిలువ అనుభవంలో ఒక వ్యక్తి నార తీయాలంటే, ఒక వస్త్రం చేయడానికి ఎంత నార తీయడానికి, ఒక పోగు తీయడానికి ఎంత శ్రమిస్తారో అలాగా నార తీయాలి. ఆయన రక్తం నుంచి ఆ వస్త్రాలు తీయబడితేనే సేవా జీవితంలో అనేకులకు దీవెనకరంగా చేయబడితే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఇన్ని సుగుణాలు యేసేపులో కలిగి ఉన్నాయండి. ఒకవేళ అనుకున్నాడేమో యాకోబు ఇతడే జ్యేష్ఠత్వానికి అర్హుడు అనుకున్నాడేమో. జ్యేష్ఠత్వానికి రూబేను కోల్పోయాడు, షిమ్యోను కోల్పోయాడు, లేవి కోల్పోయాడు. అక్కడ ప్రభు అసలు యూదా కూడా కోల్పోవలసిన పరిస్థితి. జ్యేష్ఠత్వానికి అసలు హక్కు లేదు, అతని యూదాకి హక్కు లేదు అంటాడు. అసలు ఏదంటే యూదా ఆఖరి వచ్చేపడి అతడు యూదా కొదమసింహం అంటాడు. యూదా కొదమసింహం అని ఒక భాగం ఉందండి. ఏదంటే ఆదికాండంలో 48వ అధ్యాయంలో ఒక విషయం చదువుతాను. నేను చెప్పడానికి నాకు కుదరదు కాబట్టి ఒక విషయం మీతో మాట్లాడడానికి దాంట్లో యాకోబు గురించి అదేంటి 49వ అధ్యాయంలో అదేంటి 11వ వచనంలో 11 నేను చూడండి 12వ వచనంలో ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టి ద్రాక్షారసం అది కూడా కదండి ఇంకా ముందుంది. యూదాను గురించి ఇట్లానే యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. తర్వాత నీ కింద భాగంలో మరో చాట రాయబడింది ఉత్తమ ద్రాక్షావల్లికి. ఆ విధంగా యూదా యుద్ధ నుండి దండం తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులందరూ. ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద విలువను కట్టి ద్రాక్షారసంలో తన బట్టలను ద్రాక్షల తొట్టిలో తన వస్త్రములు ఉదుకును. అంత ఆలోచించండి. యోధాకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఎటువంటి వాగ్దానం ఇవ్వబడిందంటే ఉత్తమ ద్రాక్షావల్లికి గంట కట్టాడండి. అంటే అర్థం ఏంటంటే అది గ్రహించుకోవాలి. తను చేసిన పనిలో ఎటువంటి సానవతం లభించిందంటే లాస్ట్లో ఉత్తమ ద్రాక్షావల్లి అయిన ప్రభువుకి తన గంట మ్రోగించాడండి. అన్నమాట అర్థం. దాన్ని వివరించలేను నేను దాంట్లో. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక తన రూబేలు, షిమ్యోను, లేవీలు అందరూ కూడా వారి స్థానాలు పోగొట్టుకున్నారండి. యాకోబు యేసేపు చూస్తాడు. అతనిలో దైవికమైన గణగణాలు ప్రజ్వలిస్తూ కనబడుతున్నాయి అతనికి ఎక్కడుందంటే మళ్ళీ రిఫరెన్స్ చెప్తాను. తర్వాత అతనికి అంగీ కుట్టిస్తాడండి. ఎందుకు కుట్టించాడు అంగి? తన ప్రేమకి గుర్తు చిహ్నం. అండి అంగి. క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క గుణగణానికి చిహ్నం అండి అంగి. క్రీస్తు యేసు రూపురేఖలకు చిహ్నం అండి అంగి. తుదకు అంగి తూట్లు పడిపోయిందండి. ఆ అంగి తూట్లు పడిపోయి రక్తంలో ఉంచబడిందండి. ఆ అంగి తెలుసు కదా. ఒకటి వివరించడానికి కుదరదు కదా. ఆ అంగి ఎవరు తూట్లు పొడిచారు, ఎవరు దాన్ని రక్తం ఉంచారంటే తన సహోదరులు తూట్లు పొడిచేశారండి. అలాగే ప్రభు తన సొంత వాళ్ళే ఎంత మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు తను అప్పగించాడని తీసుకెళ్ళి మీద తర్వాత ఎంత హింసించబడ్డాడో అవమానపరచబడ్డాడు అంటాడో మనకు తెలుసు. ఆయన అలాగే ఆయన అంగీకరకు చుట్లు వేశారండి. రాణు వారు చుట్లు వేశారు. వైవిధ్యంగా ఉన్నాయని కూడా దాన్ని కంప్లీట్ చేయడం కూడా ఇంకో చేయాల్సి వస్తుంది. తర్వాత 1వ వృత్తాంతాలు 5వ అధ్యాయంలో కొన్ని మాట చెప్పేసి సరిపోతేమో యేసేపుది కుమారులకు జన స్వాతంత్రం ఇవ్వబడేను అని రాయబడింది. చూడండి 1వ వృత్తాంతాలు 5వ అధ్యాయంలో మొదటి చదువుతున్న ఇశ్రాయేలుకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారులు ఎవరము అతను జ్యేష్ఠుడైన కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతడు జన స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడైన యేసేపు కుమారులకు ఇవ్వడను. అయితే వంశావళిలో యేసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరులు కట్టి ఇచ్చిన వాడాయన. అతని నుండి ప్రముఖుడు బయలు వెళ్ళాను. ఆయనను జన స్వాతంత్రము యేసేపు ఆయన జన స్వాతంత్రము జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యేసేపు ఎందుకంటే యాకోబు అనుకుని ఉంటాడు తన హృదయం ప్రభువునందు రూపాంతరం చెందుతుందండి. ఎన్నో సత్యాలు ఆత్మకు అర్థమైపోతాయి. తన కుమారులు ఏమవుతారో ముందు కాలంలో అనే విషయం ప్రవచనాత్మకమైన ఆత్మ యాకోబుకి ఇవ్వబడింది. యాకోబుకి ఇవ్వబడినప్పుడు రూబేను తృణీకరించబడ్డాడు, షిమ్యోను తృణీకరించబడ్డాడు, లేవి తృణీకరించబడ్డాడు. తర్వాత వాళ్ళు ఎలా దేవుళ్ళకి వచ్చారు అనేది కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. రూబేను ఎలాగ తిరిగి వచ్చాడో, షిమ్యోను తర్వాత లేవి ఏ విధంగా తిరిగి వచ్చాడో అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. తర్వాత 12 మంది కూడా యెరూషలేము ప్రకారాల మీద పేర్లు రాయబడ్డాయి.
యెరూషలేము యొక్క స్వాస్థ్యం మీద వీడి పేర్లు రాయబడ్డాయండి బైబిల్ గ్రంథంలో మీరు చూసుకున్న దాంట్లో ఉన్నాయి. తర్వాత ఏసేవు కుమారులు ఏసేవు కుమారులు అయినటువంటి మనిషి ఎఫ్రాయిం ఇద్దరి పేర్లు కూడా దాంట్లో రాయబడ్డాయి. గమనించుకోండి. ఏంటంటే జన్మ స్వాతంత్రము ఏసేవు కుమారులకి ఏంటి జన్మ బర్త్ రైట్స్ అవి ఏసేవుకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడంటే అతనిలో ఉన్న ఆకర్షణ, అత్యధికమైన ఆకర్షణ, అత్యధికముగా ప్రకాశించే ఆకర్షణ క్రీస్తు స్వరూపం ఏసేవులో ప్రకాశిస్తుంది. అత్యధికమైన దైవికమైనటువంటి మార్గం ఏసేవులో ప్రకాశిస్తుంది. పరిశుద్ధమైనటువంటి స్థాయి ఏసేవులో ప్రకాశిస్తుందండి. అనుకున్నాడు యాకోబు, ఇతడే జ్యేష్ఠుడు ఏమో అవుతాడేమో అనుకున్నాడు. ఇతడే జ్యేష్ఠత్వం ఏసేవుకి ఇవ్వబడుతుందేమో అనుకున్నాడు. అంగి గుట్టించాడు. తన ప్రేమకి గుర్తు, తన ప్రేమ తన తల్లి తన భార్య ప్రేమించిన కుమారుడు ఎంతో ప్రేమించింది. తన కుమారుడు ఏడ్చింది, సంవత్సరాలు ఏడ్చింది తన కుమారుడు కోసం సంవత్సరాలు దుఃఖించిందండి. ఆమె దుఃఖం మార్గాలు, ఆమె దుఃఖాన్ని బిందువులు అతనిలో దైవికమైన గుణగణాలు ముద్రించబడ్డాయండి. ఆమె ఒక విషయంలో తప్పు చేసింది నిజమే, కానీ ఆమెలో ఉన్నటువంటి 99% ఆమెలో ఉన్నటువంటి కన్నీటి దారుల్లో ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన స్త్రీ అని రూతు గ్రంథంలో ఆఖరి భాగంలో కొంచెం పై వచనాలు కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో ఉంది. అటువంటి స్త్రీ ఒక యేసేపు వంశావళి క్రమం తీసుకుంటే యూదాకి ఇచ్చినటువంటి స్థాయి వేరు, యేసేపుకి ఇచ్చినటువంటి స్థాయి వేరు. యూదాలకు జ్యేష్ఠత్వం తీయబడింది, కానీ బర్త్ రైట్స్ అనేవి యేసేపులో నుంచి యేసేపు కుమారుకి ఇవ్వబడ్డాయి. ఎంత అర్థం చేసుకోండి. బర్త్ రైట్స్ అనేవి అంటే అంత హక్కుదారుడుగా నిలబడ్డాడు. అంటే యేసేపు తన కుమారులకి అటువంటి స్వాస్థ్యం ఇవ్వబడిందండి. తల్లిదండ్రుల యొక్క జీవిత విధానం తమ బిడ్డలు ఆశీర్వదించబడటానికి మూలమైపోద్దండి. తల్లిదండ్రుల యొక్క మార్గాలు నేటి పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం తీసుకుని రాబడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత రూబేను షిమ్మి ఈ జస్ట్ తర్వాత ఇంకా చూసినట్లయితే దైవికమైన గుణగణాలు అనేవి జీవాన్ని, శక్తిని, దేవుని గ్రంథంలో ఉన్న మార్గాన్ని ఆత్మకి తెలియపరచబడతాయండి. ఈ దైవికమైన గుణగణాలు పరిశుద్ధత, ప్రేమ, లేకపోతే కృప, కనికరము ఎన్నో ఉన్న బైబిల్ గ్రంథంలో. మోషే దేవుని ఎదుట సాగిలపడిన గుణగణాలు, కొలస్సీ రాసిన పత్రికలో ఉన్నటువంటి గుణగణాలు, ఇంకా మన అంతరంగంలో దేవుని ప్రేమ చేత చుట్టుపడినటువంటి గుణగణాలు, ప్రేమకు దాసులై ప్రభు యొక్క ప్రేమకు దాసులైనటువంటి ఆ గుణగణం ఒక పక్క సాగిలపడుతుంది, ఒక పక్క హత్తుకుంటుంది అన్నమాట అర్థం. దేవుని కలిగినటువంటి హృదయం, దైవికమైన హృదయం పరిశుద్ధిని పాదాల ఎదుట సాగిలపడుతుంది, పరిశుద్ధిని హత్తుకుంటుంది, ఇటు సంఘాన్ని ప్రేమిస్తుంది అన్నమాట అర్థం. ఒకటి లోపిస్తే ఏది కూడా ఉండదండి. హృదయంలో ఏది ఉండదు. దైవికమైన గుణగణాలు క్రీస్తు నడిచిన మార్గంలో నడిచే దైవికుడు, క్రీస్తు దైవిక మార్గంలో కుమ్మరించబడినటువంటి దైవికమైన గుణగణాలు, క్రీస్తు శిలువలో చిందించబడిన రక్తంలో దాచబడిన దైవికమైన గుణగణాలు, నీ హృదయం యొక్క కల్మషానంత రూపుమాపినటువంటి పరిశుద్ధుల రక్తం అంతర్యంలో రక్షణ మార్గాన్ని బయలుపరిచిన ఆ దైవికమైన గుణాలు నీ ఆత్మలో ఎన్నున్నాయి ఆలోచించుకోండి. ఎన్నున్నాయి అవి నీతిని ప్రకటిస్తాయి, క్రీస్తు యేసుకి జీవాన్ని ప్రకటిస్తాయి, క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ స్థానాలు ప్రకటిస్తాయి, ఉన్నతమైన స్థానాలు విరుస్తాయండి ఆ దైవికమైన గుణాలు. ఆ దైవికమైన గుణాలు చూచి అనుకున్నాడు యాకోబు, యేసేవే జ్యేష్ఠుడు అనుకున్నాడేమో అతను ఎంత ప్రేమించాడో అంటే దాన్ని బట్టి ప్రేమించలేదు, కానీ అతనిలో ఉన్న సుగుణాలను బట్టి తన ప్రేమించిన తన భార్య కుమారుడు కాబట్టి ఎంతో ప్రేమించాడండి. అంగి గుట్టించాడు. 17 సంవత్సరాల వయసులో అంగి గుట్టించాడు. అంగి నిండా రక్తం చుక్కలే, అంగి నిండా రక్తం మరకలే, ఎక్కడ చూసినా తూట్లే, తీసివేయబడిన అంగి, రక్తం ఉంచబడిన అంగి అతను తీసుకెళ్ళి ఐగుప్తులకు అమ్మేస్తారు, ఇష్మాయిలుకి అమ్మేస్తారండి. ఇశ్రాయేల్ తీసుకెళ్ళి ఐగుప్తులో అమ్మేస్తారు. ఆ మార్గం రాహేలు నడిచిన మార్గం, రాహేలు సమాధి చేయబడినటువంటి ఎఫ్రఫ్రా మార్గం నడిచాడండి. బెత్లెహేమా ఎఫ్రఫ్రా అనే మార్గం, అదే మార్గం నడిచాడండి. ప్రభు నడిచిన మార్గం నడిచాడండి అతను ఒక బైబిల్ హిస్టారికల్ బైబిల్లో విన్నట్టు మాట. ఆ తల్లి సమాధి ఏడుస్తాడండి. 17 సంవత్సరాల పిల్లడు ఎంత ఏడ్చుంటాడండి. తన తల్లిని జ్ఞాపకం చేసుకుని ఎంత ఏడ్చుంటాడండి. వివరించలేని ఒకటే విషయాలు ఎందుకంటే నీకు వివరించలేను. దిగంబరి ఆ సమాధి మీద పడి ఏడ్చాడంటే ఆ తల్లి కన్నీరు ఇతను ఎలా బదిలిపరిచిందో, ఎలాగ అతనిలో దైవికమైన మార్గాలు బదిలిపరిచాయో, ఎన్ని దైవికమైన గుణగణాలు అతను నిలబడి ఒకసారి ఆలోచించుకోవాలి. యూదా తన సహోదరుడి కంటే హెచ్చైన వాడాయన. యూదలో కూడా మార్పు కలుగుతుంది. మరి జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యూదా
తన సహోదరుడైన యేసేపు అడ్డు నిలబడతాడండి. అడ్డు నిలబడి ఆ ఫరో ఎదుట మాట్లాడతాడండి. యేసేపు ఎదుట, ఫరో ఎదుట యేసేపు తెలియక మాట్లాడతాడండి. నా సహోదరునికి నేను పుట్టబడతానని చెప్పి యోధా నిలబడతాడండి. అలాగా యేసేపు యొక్క జీవితానికి యోధా జీవితం కూడా చాలా మార్పు కలిగినట్లుగా మనం చూడగలం. ఎన్నో మార్పు కలిగింది అతనిలో కూడా. దేవుని యొక్క విభాగాలు చూసినట్లయితే కనుక దేవుని యొక్క విభాగాల్లో అంగి అతను ధరించుకున్న అంగి క్రీస్తు శ్రమపడినటువంటి స్థానాలు చూపించబడుతున్నాయి. కొత్త నిబంధనలో క్రీస్తు శ్రమపడినటువంటి స్థానాలు చూపించబడుతున్నాయి. తర్వాత అప్పుడు ఇంకా ముందుకెళ్తే కనుక ఆయన శిల్వానుభవంలో అతన్ని కొట్టినటువంటి స్థానాన్ని, ప్రభువుని తూట్లు పొడిచిన స్థానం చూపించబడుతుంది. కానీ ఎక్కడ కూడా యేసేపు తన సహోదరులను కోపగించుకున్న స్థానం కనబడదండి. యేసేపు తన సహోదరులను కోపగించుకోవటం కానీ, ఒక మాట అంటాం కానీ మనం చూడలేమండి. యేసేపులో అతను నేను దేవుని స్థానం ఉందన్నానా, నేను మనుషుల స్థానం ఉన్నానా అంటాడు. దాంట్లో ఆగ్రహభావాలు అలా తన సహోదరులు ఎంత క్షమిస్తాడంటే అంత క్షమించగలుగుతాడు. తర్వాత అన్నమాట క్రీస్తుకి సమరూపంగా నిలబడ్డాడండి. పాత నిబంధనల నుంచి నూతన నిబంధనలోనికి క్రీస్తుకి సమరూపంగా నిలబడ్డాడు యేసేపు. అదే విషయం ద్వితీయోపదేశకాండంలో ఆఖరి భాగంలో అలాగే ఉంది. సూర్యుని కలుగు శ్రేష్టమైన పదార్థం అన్న చూద్దామండి. ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, 33 అధ్యాయంలో రాయబడిందంటే యేసేపుల గురించి ఇలా రాయబడింది. దాంట్లో ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జనముల వలన, సూర్యుని వలన కలుగు పొలంలోని శ్రేష్ఠ పదార్థం వలన, చంద్రుని పుట్టించిన శ్రేష్ఠ పదార్థం వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన, నిశ్చిత పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన, సంపూర్ణముగా ఫలించు భూమి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించు. ఆకాశ పరమార్థం వలన కలిగించు. ఆకాశం సూర్యులోని శ్రేష్ఠ ఫలం, సంధ్యారాగం పుట్టుచు అని రాయబడింది పరమగీతాల్లో. సంధ్యారాగం సూర్యుని యొక్క ముఖ ప్రకాశిస్తారు, నీతివుని యొక్క ముఖ ప్రకాశిస్తారు. చంద్రుని యొక్క శ్రేష్ఠ పదార్థం వల్ల చంద్రుడి యొక్క ఆ కాంతి, సూర్యకాంతిలో చంద్రుడు ఏకమైనటువంటి కాంతి, నేటి పరిశుద్ధులలో సంఘం ఏకమైనటువంటి ఆ కాంతి వదనం, పరిశుద్ధుడైన ప్రభువులో సంఘం ఏకమైనటువంటి ఆ మహిమ యొక్క స్థానం అనేది ఆ పదార్థం వల్ల సంఘం అనే పేరు పెట్టబడినటువంటి ఈ లోకంలో ఉన్న సంఘం నీతి సూర్యుడైన క్రీస్తులో ఆ మహిమా ప్రభావం కలిగి ఉండటం వల్ల ఎన్నో అద్భుతాలు ఇచ్చే భావాలు ఇచ్చేవి. దీని గురించి మెసేజ్లు, ఎన్నో పాత మెసేజ్లు, చాలా మెసేజ్లు మాట్లాడాను. కానీ అప్పుడు మాట్లాడితే ఒక మాట ఇప్పుడు నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే ప్రభు నూతనమైన అనుగ్రహించాలి, కానీ పాతవి చూసుకుని చెప్పడానికి అసలు కుదరదు ఆ విషయాన్ని. ఆకాశ పరమార్థము మంచు వలన, ఈ మంచు ప్రకాశమైన మంచు, ఆకాశ పరమార్థాల మంచు వలన ఎన్ని ఎలిమెంట్స్లో నుంచి ఈ మంచు భూమి మీదకి వస్తుందంటే మనం చూసేది ఒక మంచే చూస్తున్నాం. ఎన్ని విభాగాల నుంచి ఈ మంచు భూమి మీద కుమరించబడుతుందో అతని హృదయాన్ని దీవిస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క ఆ మహిమలైన ఆ యొక్క మంచు అంటే ప్రకాశమైన మంచు మన హృదయంలో ఎన్ని ఎలిమెంట్స్ అంటే ఎన్ని విభాగాల్లో నుంచి బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలతో నిన్ను దీవిస్తాడు ప్రభు. ఈ బైబిల్ గ్రంథం నీకు తెరవబడుతుంది. ఈ బైబిల్ గ్రంథంలోని సత్యాలు ఆత్మ తెలియపరచబడకపోతే బోధన విధానాల్లో రాంగ్ టీచింగ్స్ వచ్చేస్తాయి. సత్యాన్ని గ్రహించలేని స్థితి వచ్చినప్పుడు ముందు వెళ్ళటం సాధ్యపరచబడదు. పరిశుద్ధాత్మ దేవునికి రివల్యూషన్ అనేది ఆత్మకి ఆ ప్రకాశ ఆత్మ లభిస్తుంది సుమా. అంటే ఇదేంటి యోధ నిలబడిన స్థానం ఒకటైతే యేసేపులో నిలబడిన స్థానం మరొకటి. అటువంటి ఆశీర్వాదం యేసేపు గోత్రానికి ఇవ్వడిందండి, యేసేపు కుమారులకి ఇవ్వడిందండి. వాళ్ళ పతనాలు ఉన్నాయి, షిమియోను లేవీయుల పతనాలు కూడా ఉన్నాయి. కానీ తుదకు ప్రభు వారిని తన ఎందుకు సంపూర్ణంగా చేసి యెరూషలేము యొక్క ప్రకారాల మీద వారి పేర్లు చెప్పాడండి. వాగ్దానం చేసే రీతిగా, దినవృత్తాంతాలు రాయబడిన రీతిగా, జన్మ స్వాతంత్రము యేసేపు కుమారులకు ఇవ్వడింది అని రాయబడిన రీతిగా యేసేపు యాకోబు ఏ విధంగా దీవించాడో యేసేపు పిల్లల్ని కుడి చేతిలో చిన్న కుమారుని, ఎడమ చేతిలో పెద్ద కుమారుని క్రాస్గా పెట్టి చేతులు పెట్టి దీవించాడు. అలాగే వారి జీవిత విధానాలు ఫలించినాయి. యాకోబు యొక్క ప్రవచనాత్మ ఎప్పుడు ఇవ్వడింది అంటే ఆ ప్రాంతంలో ఇవ్వడింది. ప్రవచించే ఆత్మ
జ్ఞాన వివేకంతో కూడిన ఆత్మ, ప్రవచనాత్మ, సత్యాలు అవి వివరించబడ్డాయి. ప్రవచనాత్మ అంటే అనేది నేను చెప్పేది బైబిల్ గ్రంథం సత్యాలు విడదీయబడడం అనేది, రావు క్రీస్తుల గురించి ప్రవచించే వాక్యం అనేది బైబిల్ గ్రంథంలో రివల్యూషన్ అనేది, ప్రత్యక్షత అనేది, దాని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న ప్రభు ఏమేమి ఉన్నాడని సత్యం వివరించబడేది ఈ ప్రవచనాల ద్వారా, లేకపోతే ఆత్మకి రెవల్యూషన్ అనుగ్రహించబడుతుంది. అంతేకాని మరో విధంగా నేను వాటి గురించి నేను మీకు బోధించడం లేదు, స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాను. ప్రవచించే ఆత్మ ఏషియా ప్రవచించాడు, ఈమె ప్రవచించాడు, క్రీస్తు పుట్టుతాడు, ప్రభు పుడతాడని ప్రవచించాడు, కన్యకు గర్భం ధరించి కుమారుని కంటుందని చెప్తున్నాడు. ప్రవచనాత్మ క్రీస్తుని గురించి సత్యాలు వివరించే ప్రవచనాత్మ నేటి పరిశుద్ధ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సత్యాల గురించి మనకు వివరించే బోధ. పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథాలను ఎలా దాచిపెట్టాడంటే నూతన నిబంధనలో పాత నిబంధనలో కూడా దాచిపెట్టాడు. ఆయన పాత నిబంధనలో దాచిపెట్టిన విధానంలో నూతన నిబంధనలో సంపూర్తిగా ప్రత్యక్షపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి పరిశుద్ధాత్మ చేత అతని భూమి ఫలించిన ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క దైవత్వాన్ని ఆత్మలో పొంది ముందుకెళ్ళినట్టు వేసే చూడని క్రీస్తుని గురించి, కనిపించని క్రీస్తుని గురించి ఆత్మలో ఉన్నతమైన స్థానాల్లో నిలబడిన వ్యక్తి యేసేపు జీవితం. అది ప్రార్థన ద్వారా ఒకటైతే పరిశుద్ధ జీవితం ద్వారా మరొకటి. ప్రార్థన ద్వారా ఆత్మ వికసించడం ఒకటైతే, ఆ ప్రార్థనాత్మలో యాజకత్వంలో స్తుతి యాగంలో ప్రవేశించడం ఒకటైతే, ఈ ప్రార్థనాత్మ ద్వారా పరిశుద్ధ జీవిత రహస్యంలో ఆత్మ క్రీస్తుతో ఏకం అవటం మరొకటి. దానిలో వివరించబడిన సత్యాలు, ఎక్కడ మీరు వినని సత్యాలు, నేను వినని సత్యాలు, మరెవరు వినని సత్యాలు దేవుడు ఆ బిడ్డకు బయలుపరుస్తాడండి. అది జ్ఞాపకం చేసుకోవాలి. అది సంఘానికి క్షేమాభివృద్ధి, సంఘంలో క్షేమం కలుగుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. విషయాన్ని కూడా అందుకోసం యాకోబు యొక్క జీవితం అంత ప్రశస్తమైనగా నిలబడిందని బైబిల్ గ్రంథంలో. యాకోబు తిరిగి అంటాడు, ప్రభు నువ్వు ఐగుప్తుకు వెళ్ళమంటే, ప్రభు ఆ రాత్రి ప్రభు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు నువ్వు ఐగుప్తు దేశాన్ని వెళ్ళడానికి భయపడబాక యాకోబు నువ్వు అంటాడు. అక్కడ నువ్వు ఏసేబు నీ కళ్ళ మీద చేయి ఉంచుతాడు అని చెప్తాడు అక్కడ ప్రభు యాకోబుకి. దాని తర్వాత కొన్ని రోజులకి యాకోబు ప్రయాణమై వెళ్తాడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి ఏసేబు ప్రయాణం వస్తాడు. ఆ కలయిక చూడండి. యాకోబు ఎక్కడి నుంచి ప్రయాణం అవుతాడు? ఐగుప్తు దేశం నుండి ఏసేబు ప్రయాణం అవుతాడు. అబ్బా అనుకుంటాడు ఏసేబు, నా తండ్రి ఉన్నాడా, నా ముసలివాడైనా నా తండ్రి క్షేమం ఉన్నాడా అని చెప్పి తన అన్నదమ్ముడు అడుగుతాడు. వెళ్తాడు, రథం దిగుతాడు. తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు. తండ్రి కుమారుడు మెడ మీద పెట్టుకుని కుమారుడు ఏడుస్తాడు, తండ్రి ఏడుస్తాడు. ఇద్దరు నేను బతికున్నాను నేను చుట్టాకుంటాడండి యాకోబు. ఆ ప్రేమ యొక్క రహస్యం ఎరిగారా? పరిశుద్ధులారా, తల్లుల మీద ఉన్న ప్రేమను పరిశుద్ధులు ఎరిగారా? పరిశుద్ధిని మనం ప్రేమించగలిగితే ఈ ప్రేమ మనం పొందగలం. పరిశుద్ధిని మనం ప్రేమించలేకపోతే ఈ ప్రేమను మనం పొందలేము. పరిశుద్ధాత్మ దేవుడిలో ఈ సత్యాల ఆత్మకి ప్రభు మనకు ఉన్నతమైన స్థలాలను నిలబెట్టం కాక. ఒక వ్యక్తి ఈ ఉన్నతమైన స్థలాలు నిలబడాలంటే ప్రార్థన ఆత్మ చేత నింపబడిన వారే జీవించాలి. ప్రార్థనాత్మ చేత నింపబడిన వ్యక్తులు నూతన నిబంధనలు నుండి రోమీయుల పత్రిక 8వ అధ్యాయంలో ప్రార్థనా స్థాయి ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందిందో దాంట్లో రాయబడి ఉంది. ఎన్ని విషయాలు రాయబడి ఆయన అర్థమవుతుంది. అర్థం కాదు. క్రీస్తు యేసు జీవుని ఆత్మీయ పాపమరణం నుంచి నన్ను ఎలా విడిపించిందని రాస్తూ చెప్పసఖ్యం కానీ మూలలతో ఆత్మతాన్ని మన పక్షంలో విజ్ఞానం చేయను. అటువంటి ఆత్మీయ స్థానం హృదయంలో ప్రకాశించకపోతే ఒక వ్యక్తి క్రీస్తు నందు పరిపూర్ణం చేయబడే వ్యక్తి కాదని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. మరల వాక్య భాగంలో ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుకుంటాం. ప్రభు నీ కొందనాలు తండ్రి నీకు స్తుతి చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఈ వాక్య భాగాన్ని మీరు దీవించి కనికరించండి, ఆశీర్వదించండి. ప్రభు మీ సత్యమును ప్రత్యక్షపరిచేటువంటి మార్గాలు ప్రభు మీరు ఇచ్చినందుకు పొందండి. ప్రభు అనేకులకు మీ జీవాన్ని అందించండి. అనేకులకు మీ రక్షణకాంతి ప్రకాశింపనేయండి. ప్రభు నీ రక్షణకాంతిలో చీకటే లేదు, నీ రక్షణకాంతిలో అంధకారమే లేదు. ప్రభు అందుకు మహిమ నుంచి అధిక మహిమలోనే ప్రకాశించే నీ రక్షణకాంతి నేటి హృదయాల్లో ప్రకాశింపని ప్రభు. మరణం గెలిచి లేచినటువంటి పరిశుద్ధుని యొక్క స్థానాలు నేటి హృదయాల్లో ప్రకాశింపని ప్రభు. సంపదకు పెట్టుతండి మీరు ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. Please like, comment, share and subscribe. God bless you all.